ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ లైన్ దాటి మాట్లాడడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి. యాంటీ కాంగ్రెస్ పార్టీ ఈవెంట్స్ లో పాల్గొనడన్న ఆరోపణలపై ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నను నోటీసులు ఇచ్చింది పీసీసీ. అయితే దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది కాంగ్రెస్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ లైన్ దాటి మాట్లాడడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి. యాంటీ కాంగ్రెస్ పార్టీ ఈవెంట్స్ లో పాల్గొనడన్న ఆరోపణలపై ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చింది పీసీసీ. అయితే దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది కాంగ్రెస్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై స్పందించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదన్నారు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించినా మార్పు రాలేదన్నారు. బీసీ కులగణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందని చెప్పారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పని, పార్టీ లైన్ దాటితే ఎవరినైనా ఊరుకునేది లేదన్నారు పీసీసీ చీఫ్. మల్లన్నకి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భం చెప్పడం జరిగింది. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే. కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసీసీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ అంశాన్ని మేము ఏఐసీసీకి వదిలేయడం జరిగింది. ఇవాళ ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అది అందరికీ వర్తిస్తుంది. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాయిదాలు చింపేసి తీరు పట్ల ఏఐసీసీ చాలా తీవ్రంగా పరిగణించారు. కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది. మల్లన్నకి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భం చెప్పడం జరిగింది. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే. కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసీసీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ అంశాన్ని మేము ఏఐసీసీకి వదిలేయడం జరిగింది. ఇవాళ ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అది అందరికీ వర్తిస్తుంది. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాయిదాలు చింపేసి తీరు పట్ల ఏఐసీసీ చాలా తీవ్రంగా పరిగణించారు. కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము.
ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలియడం అనేది